ఇక ఈ సిఈసిని ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగించాలంటే ఎన్నికల కమిషనర్ సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఈయనను తొలగించాలంటే అభిశంసన తీర్మానం. ఈ అభిశంసన తీర్మానం అంటే ఏంది? దీని ద్వారా మాత్రమే అభిశంసన తీర్మానం ద్వారా మాత్రమే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషన్ని తొలగించే అవకాశం ఉంటుంది. మరి అభిశంసన తీర్మానం అంటే ఏంది? చాలా మందికి తెలియదు. ఒక్కసారి మీ ముందుకు అభిశంసన తీర్మానం అంటే ఏంది, అది ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు అన్నటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అయితే రాజ్యాంగం, మన భారతదేశ రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు కల్పించింది. దీంట్లో రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయనను తొలగించే పద్ధతి అభిశంసన తీర్మానమే. అట్లాగే ఈ ప్రధాన ఎన్నికల కమిషన్ తొలగించడానికి అభిశంసన తీర్మానమే. ఇద్దరికి కూడా, ఎవరికి? ఇగో ప్రధాన ఎన్నికల కమిషన్ సిఈసికి, అట్లాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, చీఫ్ జస్టిస్, ఇద్దరికి కూడా అభిశంసన తీర్మానం ద్వారానే తొలగించవచ్చు. ఏది? ఆర్టికల్ 324(5) ప్రకారం అభిశంసన తీర్మానం ద్వారా ప్రధాన ఎన్నికల కమిషన్ను తొలగించవచ్చు, అట్లాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తొలగించవచ్చు. మరి తొలగింపు కారణాలు రెండిట్లలో ఏదైనా ఒకటి ఉండాలి. రెండు కారణాలలో ఏదో ఒకటి ఉన్నా కూడా తొలగించవచ్చు. ఎవరిని? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అయినా తొలగించవచ్చు, ప్రధాన ఎన్నికల కమిషన్ అయినా తొలగించవచ్చు. ఆ రెండు కారణాలలో ఏదో ఒకటి అన్న ఉండాలి ఖచ్చితంగా. రెండు కారణాలు ఉన్నా కూడా తొలగించవచ్చు. నాకు తెలిసి ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషన్కి రెండు కారణాలు కూడా వర్తిస్తాయి. ఆ రెండు కారణాలు ఒకసారి చెప్తా. ఒకటి, సరైన ప్రవర్తన లోపం. సరైన ప్రవర్తన లోపం. ప్రూవ్డ్ మిస్బిహేవియర్ అంటే ప్రవర్తన సరిగా లేకపోతే ఆయనను అభిశంసన తీర్మానం ద్వారా ప్రధాన ఎన్నికల కమిషన్ని తొలగించవచ్చు. మరి వాస్తవంగా ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్కి ఖచ్చితంగా ఇక్కడ ప్రవర్తన లోపం సరిగా లేదు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా ఒక మాట మాట్లాడుతున్నాడు, ప్రధాన ప్రతిపక్షం లాగా మాట్లాడుతున్నాడు, అధికార పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీ చేసేటువంటి ఆరోపణలకు ఒక్కదాన్ని కూడా కట్టుబడి లేకుండా కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ప్రవర్తన సరిగా లేదు, ఈయనను అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు అనేటువంటిది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే ఇక్కడ మనం చూడవచ్చు, రెండో కారణం అసమర్థత, ఇన్కెపాసిటీ. సమర్థత, పనిలో సమర్థవంతంగా క్యాపబుల్గా లేకుండా అసమర్థ వ్యక్తిగా, అసమర్థ ఉద్యోగిగా ఉంటే ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తినైనా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అయినా తొలగించవచ్చు. కాబట్టి ఈ రెండు కారణాలు కూడా ఇగో ఈయనకు వర్తిస్తాయి, జ్ఞానేష్ కుమార్కి వర్తిస్తాయి. సరైన ప్రవర్తన సరిగా లేదు, ప్రవర్తన లోపం ఉంది, మిస్బిహేవియర్ ఉంది, ప్రూవ్డ్ మిస్బిహేవియర్, అట్లాగే కెపాసిటీ లేదు, సమర్థవంతంగా పనిచేయడం లేదు. ఆయన రాజ్యాంగబద్ధమైనటువంటి సిఈసిగా ఉన్నాడు కాబట్టి దానికి అనుగుణంగా పనిచేస్తలేడు, బీజేపీకి అనుగుణంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ రెండు కారణాలు ఖచ్చితంగా మనం చూపించి అభిశంసన తీర్మానంలో పాల్గొనవచ్చు. అభిశంసన తీర్మానం ఈ జ్ఞానేష్ కుమార్ మీద పెట్టవచ్చు. మరి అభిశంసన తీర్మానం అంటే ఏంది కూడా నేర్చుకుందాం. అభిశంసన తీర్మానం, ఈ అభిశంసన తీర్మానం అంటే ఒకసారి ఇది క్లియర్ చేసుకుందాం. అభిశంసన తీర్మానంలో లోక్సభలో, పార్లమెంట్లో జరిగేది మొత్తం. పార్లమెంట్ అంటే ఒకటి, ఈ మూడింటిని కలిసి పార్లమెంట్ అంటారు. ఒకసారి చూద్దాం మనం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి.
ఇగో పార్లమెంట్ అంటే ఒక పార్లమెంట్ భవనమే కాదు, పార్లమెంట్ అంటే ఈ ముగ్గురిని కలిపి లోక్సభ 543 ప్లస్ 2 ఇద్దరు ఆంగ్లో ఇండియన్లు 545 మంది లోక్సభ సభ్యులు, 250 మంది రాజ్యసభ సభ్యులు, రాష్ట్రపతి ఒక్కరు. మొత్తం మీద వీళ్ళందరినీ కలిపి పార్లమెంట్ అంటాం. పార్లమెంట్ భవనం అంటే పార్లమెంట్ అనం. కాబట్టి ఈ పార్లమెంటులో లోక్సభ రాజ్యసభలో ప్రత్యేక మెజారిటీతో తీర్మానం ఆమోదం కావాలి. ఒక తీర్మానాన్ని లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టిన తర్వాత లోక్సభ రాజ్యసభల ప్రత్యేక మెజారిటీ అంటే ఎంతమంది హాజరయ్యారు, హాజరైన ఆ సభ్యులు 2/3 వంతు మంది మద్దతు ఇవ్వాలి, అంతకంటే ఎక్కువ మద్దతు ఇవ్వాలి. 2/3 వంతు ఓట్లు వేస్తే అభిశంసన తీర్మానం చెల్లుతుంది. లేదా 50% కంటే ఎక్కువ ఓట్లు వస్తే అభిశంసన తీర్మానం చెల్లుతుంది. ఇది లోక్సభలో రాజ్యసభలో జరగాలి. ఇది జరిగిన తర్వాత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఈరోజు కూడా ఉండాలి కదా. ఇందులో పాస్ అయిన తర్వాత మళ్ళా ఎవరి దగ్గరికి వస్తుంది, రాష్ట్రపతి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. పార్లమెంటులో తీర్మానం ఆమోదమైన తర్వాత భారత రాష్ట్రపతి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి సిఈసిని తొలగిస్తారు. అయితే మరి ఇందులో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బీజేపీ ఎక్కువ సీట్లు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎవరైతే ఈ అభిశంసన తీర్మానాన్ని లోక్సభలో రాజ్యసభలో ప్రవేశపెడితే నెగ్గుతుందా నెగ్గదా, నెగ్గకపోవచ్చు. కానీ సిఈసి మీద అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నటువంటి సిఈసి ఎవరు అంటే ఈ జ్ఞానం లేని కుమార్ అవుతాడు. జ్ఞానేష్ కుమార్ ఈయన చరిత్రలో నిలిచిపోతాడు. అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్న ఏకైక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని జీకేలో వస్తుంది, బుక్కులకి ఎక్కుతాడు, చరిత్రలకు ఎక్కుతాడు. అట్లా ఈయనకు ఒక మంచి బిరుదు వస్తుంది అన్నట్టు. అది మొత్తం మీద రాష్ట్రపతి ఈ రాజ్యసభలో లోక్సభలో 2/3 వంతు మెజార్టీ లేదా 50% కంటే ఎక్కువ మద్దతుతోటి గెలిస్తే అభిశంసన తీర్మానం వస్తే రాష్ట్రపతి దాన్ని అమలు చేసి సిఈసిని తొలగిస్తాడు. ఇది అభిశంసన తీర్మానం గురించి మనం చెప్పుకోవచ్చు. మరి సిఈసిని మాత్రమే కఠినమైన విధానంలో తొలగించవచ్చు. కానీ ఎన్నికల కమిషనర్లు ఉంటారు, మొత్తం 3 ఉంటారు. ఒక ఆయనే ప్రధాన ఎన్నికల కమిషన్, 2 కమిషనర్లు. మరి వీళ్ళకి మాత్రం ప్రెసిడెంట్ సిఫార్సు తోటి తొలగించవచ్చు, డైరెక్ట్ తొలగించవచ్చు. ఈయననేమో అభిశంసన తీర్మానం ద్వారానే ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగిస్తారు. ఈ 2 కమిషనర్లను రాష్ట్రపతి డైరెక్ట్ తొలగించడానికి అవకాశం ఉంటుంది. ఇది అభిశంసన తీర్మానం. ఏదో ఎటో పోతుంది ఇదంతా, రైట్. అభిశంసన తీర్మానం ఇది, రైట్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఇగో సిఈసిపై అభిశంసన తీర్మానం మనం చూడొచ్చు. ఏది అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నటువంటి ఒకే ఒక వ్యక్తి మనకు జ్ఞానేష్ కుమార్ కనబడతాడు. చూడొచ్చుగా ఆరోపణలకు సమాధానం చెప్పకుండా జ్ఞానేష్ ఎదురుదాడికి దిగడంపై ఆగ్రహం. సిఈసి కాదు బీజేపీ అధికార ప్రతినిధిలాగా జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతున్నాడు. అవకతవకలు లేవని ఈసీ అఫిడవిట్ ఇస్తే ఉన్నాయని ఇచ్చేందుకు మేము సిద్ధం. కాంగ్రెస్ 2022లో మా పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించడంపై 18,000 అఫిడవిట్లు దాఖలు, వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదని ఎస్పీ అఖిలేష్ యాదవ్ చెప్తున్నాడు. అంటే వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఉత్తరప్రదేశ్లో కూడా జరిగిందని. వాటిపై ఈసీ ఏ చర్య తీసుకోలేదు, ఎస్పీ
అట్లాగే రాజకీయ యాజమాన్యాలను మెప్పించే బదులు సిఈసి రాజీనామా చేయాలి తృణమూల్ కాంగ్రెస్ అంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగినట్టే, ఈ ఎస్పీ ఈయన అఖిలేష్ యాదవ్ అంటుండంటే ఉత్తరప్రదేశ్లో జరిగినట్టే. నాకు తెలిసి కమిట్మెంట్ మెస్లను ఇయ్యలేని కేరళ, మెస్లను ఇయ్యలేనటువంటి తమిళనాడు తప్ప మిగతా అన్ని రాష్ట్రాలలో ఓటు చోరీ జరిగినట్టే. మరి తెలంగాణలో జరిగిందా, ఆంధ్రప్రదేశ్లో జరిగిందా? ఆంధ్రప్రదేశ్లో జగన్ కక్కలేక మింగలేక కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయలేక ఇక రాహుల్ గాంధీ అన్న ఆంధ్రప్రదేశ్ను పట్టించుకుంటాడేమో అని అక్కస్తోటి ప్రెస్ మీట్ పెట్టి రాహుల్ గాంధీ అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతుండు, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడతలేడు అంటుండు. మరి సిగ్గు తప్పి సోయి తప్పి నీకు జరిగిన అన్యాయాన్ని నువ్వే చెప్పకపోతే రాహుల్ గాంధీకి ఏం అవసరం? ఓటు చోరీ జరిగిందని చెప్పాలి కదా. ఓటు చోరీ జరిగిన తర్వాతనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో అని చెప్పే దమ్ము ధైర్యం లేక జగన్ కుమిలి కుమిలి చచ్చిపోతున్నాడు అని. ఇక ఆయన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ప్రతిపక్షంపై ఈసీ యుద్ధం. మొత్తం మీద రాష్ట్రాలలో దేశాలలో ఇండియా కూటమి బలోపేతం కాబోతుంది. దొంగను నడి బజార్లో నిలబెట్టిరు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రాజీనామా చేసి పారిపోవాల్సిన అవసరం వస్తుంది, లేదా అభిశంసన తీర్మానం ద్వారా తొలగించవచ్చు. తీర్మానం ద్వారా తొలగించకపోతే దొంగ 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 అని ఆ జ్ఞానేష్ కుమార్ని మొత్తం మీద దొంగని చేస్తున్నారు. కాబట్టి బీజేపీ ఇప్పటికైనా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జ్ఞానేష్ కుమార్ని తీసేసి వేరే ఒక మంచి కమిట్మెంట్ గలటువంటి వ్యక్తికి ఇస్తే ఈ ఆరోపణలకు అన్నిటి కూడా చరమగీతం పాడిన వాళ్ళు అవుతారు.